హలో ఆల్, ఐఎండిబిలో టాప్ రేటింగ్ లో ఉన్న బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ అండ్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ ని అండ్ సిరీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్ అండ్ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 ఫర్జీ. క్యాట్ అండ్ మౌస్ లాగా సాగే ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అనుకుంటే మీరు ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి చూడండి. మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. దీని కథ విషయానికి వస్తే తండ్రి నిరాధారణకు గురైన సన్నీ తాత దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. సన్నీ తాతయ్యకు ఒక ప్రెస్ అయితే ఉంటుంది. ఆయన పత్రికలకు మార్కెట్ లో డిమాండ్ అయితే ఉండదు. నష్టాల్లో కూరుకుపోయిన ప్రెస్ అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సన్నీ ఒక గొప్ప ఆర్టిస్ట్. పెయింటింగ్స్ వేసి స్ట్రీట్ లో అమ్ముతూ ఉంటాడు. డబ్బు లేక జీవితంపై విరక్తి చెందిన సన్నీ ఒక క్రిమినల్ ఆలోచన చేస్తాడు. ఫ్రెండ్ ఫిరోజ్ తో కలిసి తన టాలెంట్ వాడి ఒక క్రైమ్ ను అయితే చెయ్యాలి అని అనుకుంటాడు. సో ఆ తర్వాత నుండి సన్నీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. మీకు ఇది పక్కాగా నచ్చుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఇది మనకి ఐబొమ్మలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ద నైట్ బై నేచర్. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీరు ఇప్పటిదాకా కూడా దీన్ని చూడకపోతే ఒకసారి అయితే దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. దీని కథ విషయానికి వస్తే ఢాకాలోని ఒక 5 స్టార్ హోటల్లో నైట్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. షాన్ పనిచేసే హోటల్లో ఫ్రెడ్డీ రెహమాన్ అనే డేంజరస్ క్రిమినల్ కూడా స్టే చేస్తాడు. సఫియా అనే 14 ఏళ్ల అమ్మాయిని ఫ్రెడ్డీ బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఫ్రెడ్డీ బార్ నుండి సఫీనాని కాపాడి అతడు చేస్తున్న అక్రమ వ్యాపారాల గురించి ఒక రా ఆఫీసర్ అయిన లిపికాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు షాన్. కానీ ఇన్ఫర్మేషన్ లీక్ కావడంతో షాన్ ఒక పెద్ద ప్రాబ్లం లో చిక్కుకుంటాడు. అయితే షాన్ ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడు, అసలు ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసింది ఎవరు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అండ్ కొన్ని సర్ప్రైజింగ్ మూమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 కోరా. మర్డర్ మిస్టరీ మీద బేస్ అయ్యి మంచి కంటెంట్ ఉన్న మూవీ రావాలే గానీ దానికి ఆడియన్స్ సపోర్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా తీసుకున్న పాయింట్ కే స్టిక్ అయ్యి వేస్ట్ సీన్స్ లేకుండా మూవీని అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. సింపుల్ గా దీనికి కథ ఏంటంటే, పెళ్లి చేసుకోవడం కోసం పంజాబ్ కు వచ్చిన ఒక ఎన్ఆర్ఐ పెళ్లి ఇంకో 2 రోజులు ఉంది అనగా మిస్టీరియస్ గా చనిపోతాడు. సో తను ఉన్న ప్యాటర్న్ బట్టి ఇది ఎవరో కావాలని చేసిన మర్డర్ గా ఫిక్స్ అవుతారు పోలీసులు. సో ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, అసలు ఎన్ఆర్ఐని చంపింది ఎవరు, దేనికోసం అతన్ని చంపారు అనే పాయింట్ చుట్టే మూవీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. సినిమా మీకు బోర్ కొట్టే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడా ఉండదు. ప్రెజెంటేషన్ గానీ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడం గానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 అసూర్ 2. అసూర్ ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి ఆ సీజన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన చాలా గ్యాప్ తర్వాత సెకండ్ సీజన్ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఒకసారి డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. అసలు దీని కథ ఏంటంటే, అసూర్ ఫస్ట్ సీజన్ ఎండ్ అయిన తర్వాత నుండి ఈ కథ అయితే స్టార్ట్ అవుతుంది. సిబిఐ నుండి సస్పెండ్ అయిన తర్వాత డీజే ఒక మఠంలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ టైంలో సుభాష్ జోషి ఒకేసారి ముగ్గురిని చంపి సిబిఐకి పెద్ద షాక్ ఇస్తాడు. అయితే సుబ్ ఎప్పట్లాగే వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ సిబిఐ దానిని ఆపలేకపోతుంది. అయితే డీజే మళ్ళీ ఈ కేసు పై పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి టైంలో తను ఒక పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నాను అని సుబ్ సిబిఐ టీమ్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ సీజన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఫస్ట్ సీజన్ చూసి ఆ తర్వాత సెకండ్ సీజన్ అయితే చూడండి. మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఈ సెకండ్ సీజన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇది జియో సినిమాస్ లో మనకైతే అవైలబుల్ గా ఉంది. 5 రానా నాయుడు. రానా అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఫ్యామిలీతో కలిసి చూసే అవకాశం లేదు కానీ కంటెంట్ పరంగా మంచి సాలిడ్ సిరీస్ ఇది. రానా అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. దీని కథ విషయానికే వస్తే, ముంబై నగరంలో ఎలాంటి సెలబ్రిటీకి ప్రాబ్లం వచ్చినా వెంటనే గుర్తొచ్చే పేరు రానా నాయుడు. సెలబ్రిటీలను సేఫ్ గార్డ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అలా సాగుతున్న లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు నాగా నాయుడు. అసలు రానా అండ్ నాగా మధ్య ఉన్న సమస్య ఈ ఇద్దరి మధ్య సమస్య కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి, ఈ సమస్యల నుండి రానా ఎలా బయటపడ్డాడు, ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఫ్యామిలీతో అయితే కలిసి అసలు చూడొద్దు, ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది. మీకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి.
నెంబర్ 6 దాహద్. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ క్రైమ్ మిస్టరీ సిరీస్ ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సోనాక్షి సిన్హా పర్ఫార్మెన్స్ అయితే ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు దీని కథ ఏంటంటే రాజస్థాన్ లోని మాండవా పోలీస్ స్టేషన్ లో అంజలి బాటి ఎస్ఐగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే కృష్ణా చాందల్ అనే అమ్మాయి లవ్ చేసిన కుర్రాడితో లేచిపోతున్నాను అనే లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఎన్ని రోజులైనా కూడా ఫోన్ కూడా చేయకపోవడంతో కృష్ణ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ కేసుపై విచారణ స్టార్ట్ చేసిన అంజలికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే తెలుస్తాయి. రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో దాదాపు 27 మంది అమ్మాయిలు సేమ్ ఇలానే లెటర్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయారని, ఆ తరువాత వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు, వీటి వెనుక ఉన్న మిస్టరీని అంజలి కనిపెట్టిందా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మర్డర్స్ వాటి వెనుక ఉన్న మిస్టరీ, ఈ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి జరిగే ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 స్కూప్. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామాని చూడాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. రీసెంట్ గా తెలుగు ఆడియోని కూడా దీనికి యాడ్ చేశారు. అసలు దీని కథ ఏంటంటే జాగృతి మోస్ట్ పాపులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. తనకి వేరొక జర్నలిస్ట్ కి ఎప్పుడు వర్క్ విషయంలో పోటీ ఉంటుంది. ఇలాంటి టైంలో జాగృతి కాంపిటీటర్ అయిన జర్నలిస్ట్ మర్డర్ అవుతుంది. అయితే ఆ మర్డర్ జాగృతినే చేపించింది అని అందరి ఫోకస్ జాగృతి మీదకు వెళ్తుంది. సో ఆ ఫైనల్ గా కథ ఎలా టర్ను తీసుకుంది, అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఆ జర్నలిస్ట్ ని అసలు ఎందుకు చంపారు, ఆ మర్డర్ మిస్టరీని జాగృతి కనిపెట్టిందా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మర్డర్ మిస్టరీతో పాటు కోర్టు డ్రామా థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి చూడండి. మీకు ఇది మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో మీరైతే మిస్ అవ్వద్దు. ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే కొంచెం షేర్ చేయండి. మన వీడియోస్ వైరల్ అవడంతో పాటు మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది. ఇంకా తిరిగి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.